సీరియస్ బెంగళూరు గురించి. బెంగళూరు బుజ్జి అని. హాయ్ అండి బెంగళూరు బుజ్జి గారు. హాయ్ అండి. సో ఇప్పుడు అఘోరీది బ్రేకప్ స్టోరీ వైరల్ అవుతుంది కదా, సో అఘోరీ గురించి ఏమని చెప్తారు? ఇదంతా కరెక్ట్ అంటారా ఇలా చేయడం? మంచి క్వశ్చన్ మీరు అడిగారు. హాయ్ అండి, నేను అందరికీ మీకు తెలుసున్నాను కదా, మేము బెంగళూరు బుజ్జి రమేష్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి దొరికిందంటే నేను ఏమైనా చేసుకుని నా మీద కేసు పెట్టి ఆమెకి 2 చెంపలు చిల్లుమనిపిస్తాను. ఎందుకు చిల్లుమనిస్తానంటే సనాతన ధర్మ అనేది ఒకటి ఇస్తే ఆమె నోట్లో ఏ మంత్రాలు రాదు, ఏ తంత్రాలు రాదు. ఒక సోషల్ గా ఎప్పుడు ఒక అఘోరి అంటే ఏం మాకు తెలియదా, మేము ఒక ఎడ్యుకేట్. అఘోరి అంటే ఎలా ఉండాలంటే ఒక పూజ చేసుకుంటూ ఒక ఎవరు మానవులు జనాలు తిరిగిన ప్లేస్ లో చేసుకుంటూ ఆమె ఏముంటుందో ఆమె గురి ఏముంటుందో అది చూసుకుంటూ ఉండాలి. ఆమె అలా చేయదు. ఎప్పుడు సోషల్ మీడియాకి రావడము, ఆ మతము ఈ మతము అని గొడవ పెట్టడము, వాళ్ళ మీద వీళ్ళ మీద చేసుకోవడము. మన పోలీస్ ఇలా బండబూతులు తిడుతూ మన పోలీస్ గారు చూడండి ఎక్కడైనా పోనీ అడుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మానవత్వం ఉంది. అఘోరి అంటే ఒక రెస్పెక్ట్. కానీ ఈమె రియల్ అఘోరి కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ మొన్న మామూలు హెయిర్ ఉంది, 115 days అలా వెళ్ళిందో లేదో ఇంత పెద్ద జుట్టు వచ్చింది. అదంతా ఆర్టిఫిషియల్. డబ్బులు ఎక్కడొస్తాయి? బెంచ్ కార్ లో తిరుగుతుంది, ఐఫోన్ వాడుతుంది, గలీజ్ మాటలు తిడుతుంది. అఘోరీలు ఎవరు కానీ ప్రజల్లో మింగల్ అవరు. ఏదో ఒక 100 సార్లు మనం మాట్లాడితే 1-2 పాయింట్ ఇస్తారు అంతే. ఈమె అలా కాదు, ఎప్పుడు గలీజ్ మాటలు బండబోతులు తిట్టడము. ఆమె శ్రీవర్షినినో ఎవరినో చూడ అమ్మాయిని, పాప అమ్మాయికి ఏం ఇంకా అవును, ఇంకా ఆమెకు మెచ్యూరే లేదు బ్రెయిన్. ఏదో ఒకలాగా చెప్పి నీతో అలా చేస్తా ఇలా చేస్తా ఫేమ్ చేస్తా అది ఇది అని చెప్పి ఇంకా మెచ్యూర్ లేని అమ్మాయిలు వాళ్లే కాదు ఎందరో అలాంటి వాళ్ళకి చాలా మోసం అయిపోతా ఉంది. దయచేసి శ్రీవర్షిని జనాలంతా ఇప్పటికైనా తెలుసుకొని ఆమెను ఫస్ట్ వాళ్ళ ఇంటికి అప్పగిస్తే నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను కూడా ఒక అన్నగా అడుక్కుంటున్నాను. వాళ్ళ అన్న ఎంత ఫీల్ అయ్యారో. వాళ్ళు ఏమో ఒక 3 రోజులు మంచి అఘోరి, ఒకేమో దేవభక్తురాలు దేవతే అని వాళ్ళు ఆశ్రయించారు. నీడు ఆశ్రయించేదానికి ఈమె ఏం చేయాలి? వాళ్ళకి బ్లెస్సింగ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అనాలి. శివుని భక్తిగా ఉండేవాడు. అవును, ఆమె ఏం చేసింది? ఆ ఇంట్లో ఉండే అమ్మాయినే పిలుచుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడేమో అఘోరి ఈడ కొన్ని రోజులు అల్చర్ చేస్తుంది. ఆమె అమ్మాయిని అక్కడ పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ నాసికో కాశీకో పిలుచుకొని వెళ్ళిపోతుంది. అక్కడంతా మంచి అఘోరీలే ఉంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడంతా మనం చెప్పేంతలేదు. మీకే తెలుసు. వాళ్ళంతా ఈ అమ్మాయి మీద ఏమైనా చేయరాంది ఏమైనా చేరితే ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? మళ్ళీ అమ్మాయి తెలుసుకోవాలి. ఇప్పుడేమో సరదాగా వెళ్తుంది. నిజంగా అఘోరీలు అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. చూసాక అవునండి, ఇప్పుడు మన హిందూ సాంప్రదాయము సనాతన ధర్మ అంటే శివుడు పార్వతి లేకుంటే సనాతన ధర్మనే లేదు. అలాంటి ధర్మ ಬಗ್ಗೆ మాట్లాడే అఘోరి ఇలాంటి చేయొచ్చా? తల్లిదండ్రులు అంటే శివ పార్వతి, ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది శివుడు అలా చేస్తాడా? ఎవరైనా కానీ ఎంతో మంది అఘోరీలు ఉండారు. ఇలా ఇప్పటికి ఎప్పుడైనా చూసారా అఘోరీలు ఇలా ఒకరిని ఏడ్చి రోడ్ లో లాగి అమ్మాయి తీసుకొని పెళ్ళలేదు ఎక్కడైనా చూస్తున్నారా? ప్రభుత్వానికి నేను ఒకటే వినంతి ఇస్తున్నాను, దయచేసి మీరు ఏమైనా చేసుకోండి. ఆ మీద కేసు పెట్టి అమ్మాయిని సేఫ్ గా ఇంట్లో వదిలితే చాలా ఒక జీవితాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. ఆ రిక్వెస్ట్ అందరూ జనాభాకి రిక్వెస్ట్, అమ్మాయి త్వరగా ఇంటికి వెళ్ళేలాగా చూడండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ.